ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్ బర్త్డే అని అనుకున్నాం, సేపు పట్టదండి. బర్త్డే అయిపోయింది. మధ్యాహ్నం నుంచి మా పాప మా ఆయన డెకరేషన్ చేశారండి. బర్త్డే అట్లా అయిందో లేదో పిల్లలు బెలూన్లన్నీ వీక్కొని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇదిగో క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉందండి. ఇంకా నాకు కొద్దిగా మా పాప కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హారిక కొద్దిగా క్లీన్ చేయి తల్లి, నేను ఇడ్లీ పెడతాను. వంట అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా బర్త్డే పార్టీ అయితే చేసుకున్నాము. మా జోష్న వడలను టమాటా చట్నీ తెచ్చిందండి. చెయ్యి అయితే పెద్ద చెయ్యి ఫ్రెండ్స్, తెచ్చింది వడలు. కొన్ని తిన్నారు మా వాళ్ళు. అలాగే టమాటా చట్నీ కూడా చేసిందండి. ఇప్పుడు నేనైతే సాంబార్ ఉంది, ఇడ్లీ అయితే పెడతాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేయాల్సినవి ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, నైట్ కొన్ని వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ పంపులు వస్తాయి కదా. పంపులు వచ్చే వారికి కొన్ని అయిపోతే ఇంకొన్ని వాషింగ్ మిషన్ లైట్ అనుకుంటుంది పంపు వచ్చే టైంలో. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఇదిగోండి ఈ పిండి దోశలకి, ఇడ్లీకి, బోండాలకి ఒకటే పిండి అండి. 3 రకాల టిఫిన్లు ఓ తప్ప కూడా చేసుకోవచ్చు. కాకపోతే బియ్యము మినపప్పేనండి పట్టించేది. కాకపోతే కొంచెం ప్రాసెస్ చెంది కూడా. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుందాం. వద్దు, ఇందాక బోండాలు తిన్నాడు, అంత ఆయిల్ ఫుడ్ తిన్నాడు. ఇడ్లీ పెడతా. ఇడ్లీ దోశ ఇడ్లీ చేసి తర్వాత దోశ చేయదాన్ని గబా గబా చేసి ఇడ్లీ పోసి తర్వాత దోశ. 3000 చెప్పారు ఆ కేకు. ఆ కేక్ అంటే హరిక బర్త్డే కావాలంట. 3000 చెప్పారు ఆ కేకు. ఆ కేక్ అంటే హరిక బర్త్డే కావాలంట. మొత్తం చాక్లెట్లు గుండ్లు ఉంటాయి కదా. ఈ రూమ్ లో అక్కడ సాఫ్ చేసి 10 days అయితే సాయి బర్త్డే. మళ్ళా చూడు అక్కడే ఉండాలా, లేకపోతే ఈ పార్సిల్ కవర్ తీసుకోండి. పార్సిల్ కవర్ తీసుకొని అవి మొత్తం వేసి సీల్ వేసి బర్త్డే దాకా ఇంక ఓపెన్ చేస్తాను అనుకుంటారు. అవి కూడా వేసి అవి కూడా స్టార్లు కూడా గాలి తీసేదా. స్టార్లు గాలి తీయటం రాదా? ఎందుకు మెల్లగా అది ఎంతసేపు ఇదా? పని చేస్తే చేయి, లేక పక్కకు వెళ్ళిపో. నువ్వు చెత్త చేయబాక అవుతుంది. ఏ ఫ్యాన్ కూడా గాలి అంతా పెడుతుంది. అవతల ఫ్యాన్ అయిపో. అన్ని బట్టలు ఉన్నాయి. ఫ్రెండ్స్ నైట్ అయితే కొన్ని బట్టలు వేసేస్తున్నానండి. ఇగో ఇంకా ఇన్ని ఉన్నాయి. ఒక ట్రిప్పులు అవ్వవు కాబట్టి 2-3 ట్రిప్పులు అన్న పడతాయండి. రేపు మార్నింగ్ పంపులు వచ్చే టైంకి ఇన్ని ట్రిప్పులు ఒకసాలంటే అవ్వవు. అందుకని నైట్ పూట వేసి పెడితే దాని పని అదే చేసిద్ది కదండి. ఇంక మనం అయితే లిక్విడ్ పోసి వదిలేయటమే. నేనైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను.
ఏం హరి ఏం గుర్తొచ్చింది చెప్పు ఆపగానే అట్లా అయితే కానీ సర్లే చెప్పు సీక్రెట్ తప్పుగా ఓ అదే కదా ఆ నీళ్ళు రాకనే 53 నిమిషాలు చూపించేది అవ్వట్లా కొంచెం చూపించచ్చుగా వాటర్ ప్రాబ్లమో తెలియట్లేదు మరి మిషన్ ఏమైనా ప్రాబ్లం అందిస్తావా లేదా? ఏం తీయాలి? ఒక పక్క చెత్త ఊడ్చి ఎత్తుతాను, ఇంకో పక్క ఊడ్చి ఇంకెళ్ళి చెత్త పోతాను. ఏ ఊరు పోతున్నారు చెప్పు. సాయి నువ్వు ఇట్రా అమ్మా, మనకెందుకు ఇట్లా పోతా. నువ్వు అయ్యే స్మెల్ ఘోరంగా స్మెల్ వస్తుంది బయట. నేను డాడీ అక్కడ చెప్పిన చెంకి రద్దు అంటే చూడండి నాకెందుకు తిరిగి కొట్టించుకుంటా అన్నాడు. వస్తున్నాయా నీళ్ళు బాగా? ఫ్రెండ్స్ రాత్రి అయితే వాషింగ్ మిషన్ లో కొన్ని బట్టలు వేసానండి, అవి తీసి బయట ఆరేసాను. మళ్ళీ ఇంకొన్ని బట్టలు అయితే వేసాను. ఇప్పుడైతే టిఫిన్ కి ఫ్రెండ్స్ కేజీ పిండి పట్టించుకుంటే 2 రోజుల నుంచి 3 రోజుల దాకా వచ్చిద్దండి. బయట టిఫిన్లు కొనాలంటే చాలా రేటు. కానీ మేము ఇంట్లో ఎక్కువ టిఫిన్లు అయితే ప్రిపేర్ చేసుకోము, అన్నం కూర వండుకుంటామండి. ఎప్పుడన్నా మా పాప స్కూల్కి లేట్ అవుతుంది అనిపిస్తే మా పెద్దమ్మ దగ్గర టిఫిన్ బండే కాబట్టి తెప్పిస్తానండి. ఇప్పుడైతే మా పాపే దోశలకు పోయమ్మ అంటే మొన్న పోసానండి. ఇప్పుడు 2 డేస్ దాకా వచ్చింది మాకు పిండి అయితే. ఫ్రెండ్స్ ఇగోండి చట్నీ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు, నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ ఒకసారి వేస్తున్నానండి. సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము. వెల్లుల్లి వేయాల. ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయిందండి. పార్టీ చేసుకోగలే సరికాదండి, దాని వెనక మళ్ళీ పని కూడా అంతే ఉండిద్ది. ఇక మొత్తానికైతే పనులు మొత్తం కంప్లీట్ అయినాయండి. ఇప్పుడైతే ఇది ఒక శారీ ఇచ్చారు, రేపు వినాయక చవితికి అందియాలండి. ఈ శారీ కట్టుకుంటారట. దీన్ని చూస్తే లైనింగ్ లేదండి. ఇప్పుడు బజార్కి వెళ్ళేసి లైనింగ్ తీసుకురావాలి. ఫాల్స్ అంటే నా దగ్గర ఉన్నాయి, లైనింగ్ మాత్రం లేదండి. ఇలా లైనింగ్లు మన ఇంట్లో ఉంటే ఇట్లా తిరిగే కష్టం అయితే తగ్గిద్దండి. కానీ ఇప్పుడు కొద్దిగా నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఎప్పుడు లైనింగ్లు అప్పుడే తీసుకొచ్చుకుంటున్నాను. ఇటు ఇంట్లో పని, ఇటు టైలరింగ్ బ్యాలెన్స్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. ప్లీజ్ అండి కొంచెం ఇంట్లో ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద బ్లౌజ్ కటింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి, చాలా వివరంగా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.